హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇది పెండింగ్ ఆర్డర్ అని ఈ లైన్ మనం డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనకు మార్కెట్ ఏ విధంగా రన్ అయింది అనేది చూడండి. మనకు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ని టచ్ చేస్తుందా లేదా చూద్దాం. మనకు డౌన్ సైడ్ ఈ పెండింగ్ ఆర్డర్ని టచ్ చేసింది. ఈ పెండింగ్ ఆర్డర్ని టచ్ చేసినప్పుడు మనకు ఈ పెండింగ్ ఆర్డర్ క్లోజ్. నెక్స్ట్ మనకు పెండింగ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అంటే ఇది టార్గెట్ 1. ఎందుకు ఇది పెండింగ్ ఆర్డర్ అంటే మనకు మార్కెట్లో ఎప్పుడైతే లో బ్రేక్అవుట్ కింద క్యాండిల్ క్లోజ్ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా టార్గెట్ 1ని రీచ్ చేస్తుంది. మీరు ఇది చూడండి, మనకి ఈ రోజు లేదా రేపు ఈ లెవెల్ని హిట్ చేయడానికి ఛాన్స్ ఉంది, టార్గెట్ 1ని. ఓకే, ఒకసారి ఈ లెవెల్ని మనము డ్రా చేసుకుందాం. టార్గెట్ 1ని ఈరోజు టచ్ చేస్తుందా లేదా చూడండి. మనకు అదే విధంగా టార్గెట్ 1 కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 2 వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జాక్ట్గా టార్గెట్ 1 బ్రేక్ అయింది. టార్గెట్ 1 పై కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా టార్గెట్ 2 వెళ్తుంది. టార్గెట్ 2 కింద క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 3 వెళ్తుంది. మనకి ఎగ్జాక్ట్గా మీరు గమనించండి, మనకు టార్గెట్ 3ని టచ్ చేయలేదు. ఇప్పుడు ఈ విధంగా మనకు టార్గెట్ 3 టచ్ చేయలేదు అనేది మనకి ఈ లైన్ ఉంది కాబట్టి మనకు ఇది పెండింగ్ ఆర్డర్ మనం అనుకుంటాం. కాబట్టి మనము ఇప్పుడు ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనేది మనం గెస్ చేసుకోవచ్చు. ఒకవేళ నార్మల్ పీపుల్స్ అయితే ఇక్కడ డౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ పెద్ద క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడ్డది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనేది చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు చూడండి, మనకు మార్కెట్ ఇప్పుడు ఏ విధంగా ఇచ్చింది అనేది. ఇక్కడిక్కడే మనకు మార్కెట్ ఉండిపోయి మార్కెట్ ఎగ్జాక్ట్గా టార్గెట్ 3ని టచ్ చేసింది. టార్గెట్ 3 కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి టార్గెట్ 4 వెళ్ళడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. మనకు దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ ప్రీమియం తీసుకున్న వాళ్ళకి మనకు ఈ టార్గెట్ 4 రీచ్ అవుతుందా లేదా అనేది మనము ప్రీమియం ఈ ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి నేను క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మనకు టార్గెట్ 4 అనేది ఉందా లేదా అనేది మనకు ఒక 70% ఛాన్స్ ఉంది. ఇది రేపైనా టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు రేపటి మార్కెట్లో మనకు పెండింగ్ లెవెల్ వచ్చేసి ఏంటి వచ్చేసి టార్గెట్ 4. ఓకే, ఈ 22,920 అనేది మనకు రేపటి లెవెల్లో పెండింగ్ ఆర్డర్. ఎందుకు మనకి అంటే ఇక్కడ మనం టార్గెట్ 3 కింద క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనకు నెక్స్ట్ మరుసటి రోజులో మనకు ఈ పెండింగ్ ఆర్డర్ టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనము నిఫ్టీలో తెలుసుకున్నాం. అదేవిధంగా మనకు బ్యాంక్ నిఫ్టీలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు ఈ వాల్యూమ్ అనేది మనకు ఇంత మూమెంటం ఇచ్చింది అనేది మనం ఏ విధంగా గెట్ చేయాలి అంటే మనము వాల్యూమ్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఈ వాల్యూమ్లో మనకి చూడండి, మనకు ఇక్కడ కిందికి పైకి మార్కెట్ ఒక డైరెక్షన్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ వాల్యూమ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ మనకి ఎప్పుడైతే మనకు జీరో లైన్ పైన క్యాండిల్స్ వస్తేనే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్. కానీ ఈ రోజు మనకు మొత్తం జీరో లైన్ కిందనే వాల్యూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ ఈ విధంగా ఇక్కడిక్కడే ఉండి స్లోగా వాల్యూమ్స్ డౌన్ సైడ్ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ క్యాండిల్ హై క్యాండిల్, ఈ క్యాండిల్ ఎక్కడ ఉంది మనకి, ఇది హై క్యాండిల్. ఓకే, ఈ హై క్యాండిల్ బ్రేక్ చేసుకొని నెక్స్ట్ క్యాండిల్ మనకు పైకి వెళ్తే ఇక్కడ వాల్యూమ్ కూడా డిక్రీజ్ అవుతుంది. లేదా కిందికి వెళ్తున్నాయి అనుకోండి, ఈ క్యాండిల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ రివర్స్ డైరెక్షన్ ఇచ్చింది. రేపటి మార్కెట్లో మనకి పెండింగ్ ఆర్డర్ వచ్చేసి టార్గెట్ 4. ఇది నిఫ్టీలో. అదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీలో తెలుసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా వర్కౌట్ అయింది అనేది. మనకు బ్యాంక్ నిఫ్టీలో పెండింగ్ ఆర్డర్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు నిన్నటి మార్కెట్లో టార్గెట్ 1ని టచ్ చేయలేదు. టార్గెట్ 1ని మనము మార్కెట్ టచ్ చేయలేదు. టార్గెట్ 1ని టచ్ చేయలేదు అంటే ఇది పెండింగ్ ఆర్డర్.
ఈ పెండింగ్ ఆర్డర్ వచ్చేసి రేపు ఈ రోజు టచ్ అవుతుందా లేదో ఒకసారి మనము చూసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ని మనము పెండింగ్ ఆర్డర్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఈ రోజు మార్కెట్లో ఈ పెండింగ్ ఆర్డర్ టచ్ చేస్తుందా లేదా చూడండి. దాంతో పాటుగా మనం వాల్యూమ్ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాక్ట్గా మనకి ఈ పెండింగ్ ఆర్డర్ ప్రీవియస్ డే ఉన్నది, పెండింగ్ ఆర్డర్ టచ్ చేస్తుంది. ఓకే, ఇది క్లోజ్. వాల్యూమ్ కూడా కింద డౌన్ సైడ్లో చూడండి, మనకి ఇంక్రీజ్ అవుతుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది. కింద వాల్యూమ్ మనకి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది అనేది మనము ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే, మీరు ఒకసారి గమనించండి, మనకు ఎప్పుడైతే లో బ్రేక్అవుట్ లైన్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ ఇచ్చినా కానీ మనకు రివర్స్ ఇవ్వడానికే ఛాన్స్ ఉంది. ఎందుకు రివర్స్ ఇవ్వడానికే ఛాన్స్ ఉంది అంటే, మనకు ఇక్కడ ఈ పెండింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇటు సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ వాల్యూమ్ బేస్ చేసుకొని మనము అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అది ఈ రోజు టచ్ చేయొచ్చు, లేకపోతే మరుసటి రోజైనా టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. 2 డేస్లోనైనా ఖచ్చితంగా అవుతుంది. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ ఇప్పుడు టార్గెట్ పెండింగ్ ఎక్కడ పెట్టుకుంటాం మనము, మనకు ఇది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ కాడ మనకు పెండింగ్ ఆర్డర్, ఇది పెండింగ్ లెవెల్. ఈ పెండింగ్ లెవెల్ గురించి ఇప్పుడు ఈ రోజు టచ్ చేస్తుందా లేదో చూడండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి స్లోగా అప్ సైడ్ వెళ్ళింది. ఎందుకు, మనకు వాల్యూమ్ కూడా స్లోగా ఈ విధంగా అప్ సైడ్ వెళ్ళింది. అప్ సైడ్ వెళ్ళి మనకు ఈ క్యాండిల్ ప్రతి క్యాండిల్ తీసుకుంటే మనకు ఈ క్యాండిల్ బ్రేక్ కావాలి కాబట్టి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో మార్కెట్ ఫాలో అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు మార్కెట్ 0 పైన ఉన్న వాల్యూమ్ ఉందా లేదా అనేది మనకి ఎందుకు ఇక్కడ రిజెక్షన్ ఇస్తుందంటే, మనకి ఈ లో బ్రేక్అవుట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ మిడిల్ లైన్ మరియు హై బ్రేక్అవుట్, మనకి ఈ లెవెల్స్ అనేది ఖచ్చితంగా మనం కన్సిడర్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ అక్కడే మనకు రివర్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఎగ్జాక్ట్గా మనకి పెండింగ్ టార్గెట్ 1ని టచ్ చేసి క్యాండిల్ 1 కింద క్లోజ్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి టార్గెట్ 2. ఎందుకంటే టార్గెట్ 1 కింద క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు టార్గెట్ 2ని మనము పెండింగ్ ఆర్డర్ కింద తీసుకుంటాం. ఓకే, మళ్ళీ అక్కడక్కడే కన్సల్టేషన్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ రోజు చూడండి, మనకి ఇది పెండింగ్ ఆర్డర్ డౌన్ సైడ్, మనకు 1 కింద ఉంది కాబట్టి మనకి ఇక్కడ రివర్స్ అయిందని ఏ విధంగా చెప్పగలుగుతాం మనము, ఈ విధంగా డౌన్ ఫాల్ వచ్చింది, వాల్యూమ్ రివర్స్ అయింది, మనకు 3 క్యాండిల్స్ అప్ సైడ్ వెళ్ళినాయి. ఇక్కడ ఈ క్యాండిల్ ఒక రెడ్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఆ క్యాండిల్ హైలో తీసుకొని మనకి ఆ గ్రీన్ లైన్ది మనకు మార్కెట్ ఒక సమ్ అప్ సైడ్ డైరెక్షన్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నాం, మనకు వాల్యూమ్ సపోర్ట్ చేయాలి. ఈ వాల్యూమ్కి సపోర్ట్ చేసుకుంటూ మినిమం మనం ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా మనము మినిమం 30 to 40 పాయింట్స్ ఫస్ట్ క్యాప్చర్ చేయండి. 30 to 40 పాయింట్స్. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రేడింగ్లో ఒక 30 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం అనుకోండి, ఈ 30 పాయింట్స్ మనకు క్యాప్చర్ చేస్తే ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. ఈ విధంగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ తీసుకోండి. మనం ఇండికేటర్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ నుంచి రికవర్ అయ్యి ప్రాఫిట్ వస్తుందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ నుంచి స్లోగా వాల్యూమ్ తగ్గుకుంటూ మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అదే మీరు గమనించుకోండి, మనకు 0 లైన్ పైన వాల్యూమ్ వచ్చేసింది కాబట్టి మార్కెట్ ఇదంతా డైరెక్షన్ ఇచ్చింది. మనకు దాదాపు ఇది 450 అండ్ 150, దాదాపు 300 పాయింట్స్ మనం ఓన్లీ వాల్యూమ్ని బేస్ చేసుకొని కన్సిడర్ చేసుకుంటాం. మనకి ఇది ఒక్క రోజులోనే అర్థం కాదు. మీరు ఇండికేటర్ తీసుకున్నాక ఒక 10 days ప్రాక్టీస్ చేయండి. 10 days ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది మనకి క్యాండిల్ బై క్యాండిల్ ఎలా అనేది. నేను రోజు మీకు యూట్యూబ్లో లైవ్లో కానీ ఇస్తాను, అదేవిధంగా మీకు రికార్డింగ్లో కానీ మీకు చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ఒక 10 days ప్రాక్టీస్ చేశాక మీరు ట్రేడ్ చేస్తే మీకు ఈజీగా కన్సిడర్ అవుతుంది, సక్సెస్ అవుతారు కూడా. ప్రతి ఒక్కరు నేను చెప్పే ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రాఫిట్ని
క్యాప్చర్ చేసుకోవచ్చు, ఈ ప్రాఫిట్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్రాఫిట్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఈ ప్రాఫిట్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయాలి. కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇదంతా నా ప్రాఫిటే కదా అనుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇన్ని పాయింట్లు పడ్డా కానీ మనకు నిఫ్టీ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ప్రైస్ అంత మొమెంటం ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 30 days కాబట్టి ఎక్స్పైరీ డే మనకు ఓకే, ఎంత మొమెంటం ఇచ్చినా మళ్ళీ అంతే, ఎంత పడినా అంతే మొమెంటం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ నిఫ్టీ మాత్రం హెవీ డీకే ఉంటుంది. ఓకే, మనకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1436 వచ్చేసి నెక్స్ట్ డే పెండింగ్ ఆర్డర్. ఓకే, అలాగే సెన్సెక్స్ కూడా తీసుకుందాం. మనకు సెన్సెక్స్లో పెండింగ్ ఆర్డర్ ఎక్కడ ఎలా రీచ్ అయింది అనేది కూడా సెన్సెక్స్ కూడా ఒకసారి చూద్దాం. మనకు స్టాక్స్ కూడా 100% మన ఇండికేటర్ బాగా వర్కౌట్ అవుతుంది బ్రేక్అవుట్ స్ట్రాటజీలో. ఈ డౌన్ సైడ్ పెండింగ్ ఆర్డర్ ఎందుకు తీసుకున్నానంటే మీరు ఒకసారి చూడండి, మనకు నిన్నటి మార్కెట్లో మనకు పెండింగ్ ఆర్డర్ వచ్చేసి టార్గెట్ 1. ఓకే, ఈ పెండింగ్ ఆర్డర్ మనము ఇప్పుడు తీసుకుందాం. ఈ పెండింగ్ ఆర్డర్ లైన్ ఇక్కడ పెట్టుకుంటాం. డౌన్ సైడ్ పెండింగ్ ఆర్డర్ మనకు రేపు ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా అయిందో చూడండి. మనకి ఎగ్జాక్ట్గా పెండింగ్ ఆర్డర్స్ మ్యాక్సిమం టచ్ చేస్తుంది, మ్యాక్సిమం టచ్ చేసి రివర్స్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, ఈ పెండింగ్ ఆర్డర్లో లో బ్రేక్అవుట్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఖచ్చితంగా మనకి టార్గెట్ 1 రీచ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ లో బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనకు టార్గెట్ 1 ఇది. ఈ టార్గెట్ 1ని మనకు ఇప్పుడు టచ్ చేస్తుంది. ఒక్కసారి మీరు గమనించండి, మనకు విత్ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేయాలి. విత్ వాల్యూమ్ సపోర్ట్ ఇచ్చినప్పుడు మనకు ఫాస్ట్ డౌన్ సైడ్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓకే, మనకి ప్రతిసారి ఎగ్జాక్ట్ రియాక్షన్ చూడండి, మనకు లో బ్రేక్అవుట్ దగ్గర ఒక మంచి ఇంపార్టెంట్ లెవెల్, అదొక జోన్ లాంటిది. ఓకే, మనకు టార్గెట్ 1 కింద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, టార్గెట్ 2 వస్తుంది. టార్గెట్ 2 కింద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, టార్గెట్ 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి గమనించండి. ఓకే, టార్గెట్ 2 కింద ఎగ్జాక్ట్గా టచ్ చేసింది. నెక్స్ట్ టార్గెట్ 3 కూడా టచ్ చేస్తుంది. ఇప్పుడు టార్గెట్ 3 కూడా మ్యాక్సిమం టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు టార్గెట్ 3 కింద ఎగ్జాక్ట్గా క్యాండిల్ క్లోజ్ కాలేదు, ఓన్లీ రిజెక్షన్ ఇచ్చింది. ఎందుకు టార్గెట్ 3 కింద రిజెక్షన్ ఇచ్చింది అనుకోండి, టార్గెట్ 4 దాకా మళ్ళీ రీచ్ కావాలి కాబట్టి పెండింగ్ ఆర్డర్ వస్తుంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ రివర్స్ అయింది, ఈ విధంగా రివర్స్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళింది. ఓకే, మనం ఈ విధంగా పెండింగ్ ఆర్డర్స్ మనం ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. అదే విధంగా వాల్యూమ్ను కూడా దీంట్లో కూడా చూసుకోండి. మనకు స్లోగా ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయ్యింది, మనకు డిక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 డౌన్ ఫాల్ పడ్డాయి. కానీ మనకి ఎప్పుడైతే ఈ డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చినప్పుడు మనకు ఈ పాయింట్ మనకు క్యాప్చర్ చేసుకోవచ్చు. మినిమం ఇది 200-300 పాయింట్స్ ఉంటుంది. మళ్ళీ మనకు ఒక క్యాండిల్ వచ్చింది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ క్యాండిల్, ఇదంతా మళ్ళీ ప్రాఫిట్. ఎందుకు మనము ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అంటే మనకు ఇక్కడ పెండింగ్ ఆర్డర్ ఉందని మనం ఆల్రెడీ కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకు నార్మల్గా మనకు ఇప్పుడు ఇక్కడ నుంచే రివర్స్ అవ్వచ్చు అని మనం అనుకోవచ్చు, కానీ రివర్స్ కాదు. ఎందుకు? పెండింగ్ ఆర్డర్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ విధంగా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కానీ మనము స్టాక్స్లో డైలీ ఇంట్రాడే చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకు స్టాక్స్ చేసుకోవచ్చు అంటే మనకు స్టాక్స్లో ఎటువంటి టైం డీకే ఉండదు, లేకపోతే ఒకవేళ హోల్డ్ కూడా చేసుకోవచ్చు. హోల్డ్ చేసుకోవడం ద్వారా కూడా మనకు ఈజీగా మనకు మార్కెట్ ఓవరాల్గా లాస్ కాకుండా ఉంటారు చాలామంది. చూడండి ఈరోజు మనకు ఏ విధంగా ఇచ్చిందో మీరే ఒక్కసారి గమనించండి. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ని టచ్ చేసి టార్గెట్ 1 టచ్ చేసి మనకు మార్కెట్ రివర్స్ అయింది చాలాసార్లు. మనకి ఇది నిన్న పెండింగ్ ఆర్డర్ కాబట్టి టచ్ చేసింది. ఓకే, మనకు ఎప్పుడు క్యాండిల్ బ్రేక్అవుట్ అయినా కానీ ఖచ్చితంగా ఆ పెండింగ్ ఆర్డర్స్ ఖచ్చితంగా ఉంటాయి. అది ఈ రోజు కానీ రేపు కానీ ఏ రోజైనా సరే మార్కెట్ పెండింగ్ లెవెల్స్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకుందాం. దీంట్లో ఈరోజు టార్గెట్ ఇచ్చి చేసిందా లేదా చూడండి. ఎగ్జాక్ట్ టాటా మోటార్స్లో కూడా మనకు ఎగ్జాక్ట్ ఈ లైన్ టచ్ చేసి ఇక్కడిక్కడే ఆగిపోయింది.
ఎందుకు ఈ లైన్ క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కింది వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు పెండింగ్ ఆర్డర్స్ అనేవి స్టాక్స్లో కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి. అదేవిధంగా మనం ఇదొక ఇండికేటరే కాదు, మనకు ఇదొక సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ కాదు, మనం ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా చూద్దాం. ఈరోజు ఈ లెవెల్స్ ఏ విధంగా ఇచ్చింది, మనం మల్టిపుల్ ఇండికేటర్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఒక్క ఇండికేటర్ మనకు సూర్య బ్రేక్అవుట్ స్టార్ట్ అయినా ఇంకేమైనా లెవెల్స్ ఇచ్చాయని చూడండి మీరు మనకు. ఓకే, ఇప్పుడు ఈ బ్రేక్అవుట్లో మనకు ఏ లెవెల్స్ ఎగ్జాక్ట్గా లెవెల్స్ టచ్ చేసుకుంటూ మనకు సూర్య ఓపెన్ బేస్డ్ లెవెల్స్ కూడా మనకు ఎగ్జాక్ట్గా టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ టచ్ చేయండి, ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది, దీనికి ఎటువంటి పెండింగ్ ఆర్డర్స్ లేవు, కానీ లెవెల్స్ మనము 2-3 కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి ఇంకా ఎగ్జాక్ట్గా కన్ఫర్మేషన్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. అందుకే మల్టిపుల్గా ఇది ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా మనకు ఎగ్జాక్ట్గా టచ్ చేసుకుంటూ లెవెల్స్ని వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇండికేటర్లో సూర్య ఆల్గో లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయినాయో చూద్దాం ఈరోజు. చూడండి, సూర్య ఆల్గో లెవెల్స్ కూడా మనకి ఆల్గో ప్రైస్ కింద 5 minutesలో కానీ 3 minutesలో కానీ వాల్యూని బేస్ చేసుకొని ఇది ఆల్గో హై 1, ఇది ఆల్గో లో 2, లో 1, లో 2, ఈరోజు 2 టార్గెట్లు మనకి నిఫ్టీ ఇచ్చేసింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్గో లెవెల్స్ ఈరోజు టచ్ అయ్యా లేదా చూడండి. ఆల్గో లెవెల్స్ కూడా మనకు ఎగ్జాక్ట్గా ఆల్గో లెవెల్స్ టచ్ అయ్యి డౌన్ సైడ్ ఇంకా వెళ్ళింది మార్కెట్, ఎందుకంటే ఇలా ఎక్కువ ఫాల్ ఉంది కాబట్టి. మనకి ఈ విధంగా ఆల్గో లెవెల్స్ అనేది ఆల్గో లో 1, లో 2 కూడా మనకి ఈరోజు టచ్ చేసింది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా తీసుకుందాం. ఓకే, సెన్సెక్స్ కూడా మనకి ఆల్గో హై 1, లో 1 3 ఇచ్చేసింది. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి సూర్య షో ఫిబొనాకీ స్ట్రాటజీ కూడా మీకు చెప్పాను. ఫిబొనాకీ స్ట్రాటజీ మనకు లో బ్రేక్అవుట్ ఇస్తే లో, హై బ్రేక్అవుట్ ఇస్తే హై. నేను ఆల్రెడీ ప్రీవియస్ డే హై లో బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్లో ఉండిపోతుంది అని మీకు చెప్పాను. ఎందుకంటే మనం దీన్ని ఊరికే కన్సిడర్ చేసుకొని లెవెల్స్ డ్రా చేసుకోవడము హై లో అని అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్లో మనకు మంచిగా ఈజీగా కనబడుతుంది. మనకు లో బ్రేక్ అవుతే మంచి మొమెంటం ఇస్తుందని చెప్పాను. లో బ్రేక్ కాగానే మనకి టార్గెట్ 1 రీచ్ అవుతుంది, లేదా నెక్స్ట్ టార్గెట్ 2 ఇచ్చేస్తుందని చెప్పాను. ఈరోజు మనకు ఎగ్జాక్ట్ టార్గెట్ 1 టచ్ చేసింది, టార్గెట్ 2 నుంచే మనకు రివర్స్ అయింది. ఈ విధంగా మనం ఇప్పటికీ 3-4 కన్ఫర్మేషన్స్ ఇచ్చాము ఆల్రెడీ. ఒకటే ఇండికేటర్లో ఆల్రెడీ లెవెల్స్ బేస్లో మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. మనకి ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్స్ ఎంత బాగా వర్కౌట్ అయినాయో మీరు చూడండి. ఓకే, మనకు లో బ్రేక్ అయితే ఖచ్చితంగా ఇది వాల్యూమ్ బేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా మ్యాక్సిమం టచ్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఈరోజు టచ్ చేయాలంటే ఇక్కడ మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉంది అంతే. సైడ్ వేస్లో ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు. కానీ మనకు లెవెల్స్ ఎంత బాగా వర్కౌట్ అవుతున్నాయి ఈ వాల్యూమ్ బేస్లో అనేది చూసుకోవడం మీరు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ కూడా చూసుకోండి మీరు ఎగ్జాక్ట్గా టార్గెట్ 1, టార్గెట్ 2. ఓకే, ఈ విధంగా లెవెల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే ఇది ఓన్లీ నాట్ ఇండికేటర్. ఓకే, దీంట్లో మళ్ళీ ఓపెన్ క్లోజ్ కూడా ఉంటుంది మనకి. సూర్య సప్లై డిమాండ్ జోన్స్, మనం సప్లై డిమాండ్ జోన్స్ కూడా ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, నేను ఒక్కసారి మళ్ళీ రీప్లే మోడ్ పెడతాను, మనం ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా చూసుకుందాం మనకు సప్లై డిమాండ్ జోన్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనేది. మీరు చూడండి, మనకు సప్లై డిమాండ్ జోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒక జోన్ బ్రేక్ అయితే కింది జోన్కి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ విధంగా మనకు మల్టిపుల్ పర్పస్లో జోన్స్ అనేది వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ జోన్ బ్రేక్ అయింది, లెవెల్ బ్రేక్, నెక్స్ట్ లెవెల్ బ్రేక్ ఇక్కడ ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఈ డిమాండ్ జోన్ దగ్గర ఉంది. ఈ విధంగా మనము సప్లై డిమాండ్ జోన్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అక్కడక్కడ మనకు మార్కెట్ కన్సల్టేషన్ అయింది.
నెక్స్ట్ వచ్చేసి షో ఆర్డర్ బ్లాక్స్. ఆర్డర్ బ్లాక్స్ గురించి కూడా మనము మీకు చాలా దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు. మీకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కానీ చూడండి, మనకు ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. మనం ఆర్డర్ బ్లాక్ కూడా ఎందుకు తీసుకున్నామంటే మనకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో కూడా ఎంతో కొంత ఐడియా ఉండాలి, ఈ ఇండికేటర్లో ఉండాలి అన్న ఉద్దేశంతోనే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్డ్ వచ్చిన ఆర్డర్ బ్లాక్ కూడా తీసుకున్నాను. మీకు చూడండి ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్స్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ కన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండికేటర్లో గ్యాప్ డిటెక్టర్. మనకు ప్రీవియస్లో ఒక గ్యాప్ డిటెక్టర్ ఉండేది, మనకు గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ ఈరోజు ఫిల్ అయిందా లేదా అనేది ఈరోజు తెలుసుకుందాం. మనకు గ్యాప్ గురించి ఎందుకు తెలియాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఒకసారి నేను రీప్లే మోడ్ పెడతాను, మనకు గ్యాప్ ఎక్కడ ఉందో ఒకసారి తెలుస్తుంది. ఇప్పుడు మనకి గ్యాప్ డిటెక్టర్ వల్ల ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు బుల్ గ్యాప్ మనకి ఇక్కడ ఈ లైన్ ఉంది, ఇది ఈ గ్యాప్ అంతా ఉంది. ఎంత గ్యాప్ ఉంది? 495 పాయింట్స్. అవి ఎక్కడెక్కడి నుంచి ఉంది అనేది లెవెల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, 49,235 అండ్ 49,482. ఈ రెండు లెవెల్స్లో ఈ గ్యాప్ ఇంత ఉంది అనేది మనకు ఈ బుల్ గ్యాప్ ద్వారా, గ్యాప్ డిటెక్టర్ ద్వారా మనకి ఈజీగా తెలిసిపోతుంది. మనకి ఈ రోజు బుల్ గ్యాప్ ఇది టచ్ చేస్తుందా లేదా మనము ఈ లెవెల్స్ పెట్టుకుందాం. మనము ఈ గ్యాప్లు ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. మనకు నార్మల్గా మనం ట్రేడ్ చేసేటప్పుడు ఈ గ్యాప్స్ చూసుకోము డైరెక్ట్. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఒక 3 డైరెక్షన్ ఇస్తుంది అనుకోండి, ఈ విధంగా డైరెక్షన్ ఇస్తుంది. మనకి ఎంతసేపు మన ఆలోచన ఎంతసేపు ఏముంటుంది? డౌన్ సైడ్ పడ్డప్పుడు అరే ఇంకా పైకి వెళ్ళబోతుందా, ఎంత తొందర ఎప్పుడు వెళ్తుంది అని మనము ఒక కాల్లో ఉండిపోయి అదే విధంగా హోల్డ్ చేస్తాం. అసలు హోల్డ్ చేయడం వెరీ వెరీ రాంగ్. మనకి ఎందుకంటే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయా, అసలు ఏముంది మనం ఏం చూసుకోము. మనం అదే విధంగా కంటిన్యూ ఉంటూనే ఉంటాం, మనకు క్యాపిటల్ మొత్తం జీరో లాస్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్యాప్ డిటెక్టర్ ద్వారా ఏం పని చేస్తాం మీరే చూడండి. ఇప్పుడు ఈ గ్యాప్ డిటెక్టర్ ఉంటే చూడండి, మనకి ఎగ్జాక్ట్గా ఈ గ్యాప్ డిటెక్టర్ టచ్ చేసి ఎంత కొత్త పాయింట్స్ ఇస్తుంది. మళ్ళీ పోవాలనుకుంటే ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఖచ్చితంగా ఈ గ్యాప్ని ఫిల్అప్ చేస్తుంది, లేదా ఈ విధంగా అప్ సైడ్ వెళ్తుంది. మీరు గుడ్డిగా ఏం చేస్తారు, నార్మల్గా ఇట్లా చూసుకుంటూ మార్కెట్లో ఈ విధంగానే ఉండిపోతారు సి కాల్లో. చూడండి, మీరు ఇక్కడ నుంచి ఇదంతా ఇంత ప్రాఫిట్ ఇంత లాస్ మీరు ఎంత అవుతుందో మీరే చూసుకోండి. ఇట్లా చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ యూట్యూబ్ చూసే వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక్కసారి గమనించండి, మన బుల్ బేర్ గ్యాప్ డిటెక్టర్లో ఒక్కటే 2 క్యాండిల్స్లో ఎంత ఎంత ప్రాఫిట్ రావచ్చిందో మీరే చూడండి. ఒక్క 2 క్యాండిల్స్తో ఈ గ్యాప్ ఫిల్ చేసింది. మనం ఇక్కడ ఒక పి ఎంట్రీ తీసుకున్నా కానీ మనము రిస్క్ ఉండదు, వాల్యూమ్ బేస్ చేసుకుని, ఎందుకంటే ఈ గ్యాప్ దగ్గర ఉంది కాబట్టి. ఒకవేళ రివర్స్ అవుతుండొచ్చు, రివర్స్ అయితే ఇంత మూమెంటం పైకి ఉంటుంది, కానీ గ్యాప్ ఉంది కాబట్టి ఇంత ఫాస్ట్గా అయింది. ఎగ్జాక్ట్ లెవెల్స్ గీసి మీకు అర్థమయ్యే విధంగా నేను ఇప్పుడు చెప్పాను. చూడండి, ఆ లెవెల్స్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయిందా లేదా చూసుకోండి. ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యి ఎగ్జాక్ట్ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈ లైన్ టచ్ చేసింది. పవర్ ఆఫ్ గ్యాప్ డిటెక్టర్. ఓకే, మనకి గ్యాప్ డిటెక్టర్లో ఇంత సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సూర్య ట్రెండ్ బేస్డ్ షో ట్రెండ్ డైరెక్షన్ అండ్ సైడ్ వేస్ ప్రిడిక్ట్. ఈ ఇండికేటర్ గురించి చూసుకుందాం ఒకసారి. మనకి ట్రెండ్ బేస్లో మార్కెట్ అనేది ఒక 5 మినిట్స్ కాదు, కానీ ఈ ఇండికేటర్ని మనం 15 మినిట్స్లో తీసుకుంటే మనకి ఎంట్రీ ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ అయింది, ఇక్కడ రెడ్ ఇచ్చింది, మనకు కంటిన్యూస్గా ఇది మొత్తం రెడ్ ఇచ్చింది. మనకి ఇది గ్రీన్ ఇచ్చినా కానీ ఇక్కడ జస్ట్ ఎంట్రీ ఇచ్చినా కానీ ఎంతో కొంత స్కాల్పింగ్ చేసుకోవచ్చు మనం ఈ ఇండికేటర్ ద్వారా. మీకు నార్మల్గా యూట్యూబ్లో ఉంటుందని మీరు అనుకోవచ్చు, నేను యూట్యూబ్ గురించి కాదు నేను చెప్పేది, నా ఇండికేటర్లో ఎంత కన్ఫర్మేషన్ ఇస్తే అటువంటి ఇండికేటర్ నేను ట్రేడింగ్ వ్యూ నుంచి కూడా తీసుకుంటాను, దాని గురించి నో ప్రాబ్లం. ఎందుకంటే మన కంటెంట్తో పాటు మనకి ఏ ఇండికేటర్ అయితే బాగా వర్కౌట్ అవుతుందో ఆ ఇండికేటర్ నేను ఖచ్చితంగా ట్రేడింగ్ వ్యూ నుంచి కూడా తీసుకుంటాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది, ఓవరాల్గా మనకు కావాల్సింది ప్రాఫిట్. దానికోసం నేను ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుంటాను.
ఓకే, ఇప్పుడు దీంట్లో చూసుకోండి ఒకసారి మీరు, ఇక్కడ రెడ్ ఇచ్చింది, ఇది ఓవరాల్గా రెడ్ ఇచ్చింది, ఇది కంటిన్యూస్గా రెడ్ ఇచ్చింది ఓవరాల్గా పైకి వెళ్ళినా కానీ. ఓకే, ఇక్కడ ఇది గ్రీన్ ఇచ్చింది, ఇది ఎంతో కొంత ప్రాఫిట్. మనం మార్కెట్లో ఈ విధంగా మనము అంచనా వేస్తే ఈజీగా ప్రాఫిట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టో ట్రెండ్ డైరెక్షన్ అండ్ సైడ్ వేస్ ప్రిడిక్ట్. చూడండి మనకి ఈ ట్రెండ్ ఎంత బాగుంటుందో, 15 minutesలో ఈ టైం ఫ్రేమ్ మొత్తం ఇది బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది. ఈ ట్రెండ్ కంటిన్యూషన్ ఉందా, ఏ విధంగా ఉందా అనేది మనకి ఈ ఇండికేటర్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. మనం ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని కూడా ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బోలింజర్ బ్యాండ్. మనకి ఈ బోలింజర్ బ్యాండ్ నార్మల్గా అందరు ఇచ్చే విధంగా ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మనకు బోలింజర్ బ్యాండ్లో మనకు ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ప్రతి ఇండికేటర్ నేను తీసుకుంటానని చెప్పాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఓవరాల్గా ప్రాఫిట్. ప్రాఫిట్ కోసం మనము వేరే సపోర్ట్ ఇండికేటర్స్ మీరే చెప్పండి. నార్మల్గా ఒక ట్రేడింగ్ వ్యూలో మీరు ఏదో ఒక 2 ఇండికేటర్లు తీసుకుంటారు. ఇప్పుడు నీకు బోలింజర్ బ్యాండ్ కూడా ఇందులో ఇస్తున్నాను. మీరు సపోర్ట్గా సూపర్ ట్రెండ్, వివ్యాప్ ఈ 3 తీసుకుందాం ఎగ్జాంపుల్. మనం ఈ బోలింజర్ బ్యాండ్, సూపర్ ట్రెండ్ ఈ 3ని పే చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. అదే మీరు ట్రేడింగ్ వ్యూలో తీసుకోవాలంటే మీకు 2 ఇండికేటర్లు వస్తాయి. నేను ఈ విధంగా మల్టిపుల్ కూడా ఇచ్చాను. మీరు ట్రేడ్ ఎంట్రీ తీసుకునేటప్పుడు వివ్యాప్ పైన ఉన్నసే మార్కెట్ అప్ సైడ్, డౌన్ సైడ్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కూడా. చూడండి సూపర్ ట్రెండ్ విత్ వాల్యూ, వివ్యాప్ విత్ వాల్యూ. ఓకే, బోలింజర్ బ్యాండ్ టచ్ చేసి రివర్స్ వెళ్ళింది. ఒకసారి చూడండి, ఇక్కడ అవుట్ సైడ్ వెళ్ళింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ ఎగ్జాక్ట్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళింది, మిడిల్ లైన్ బ్రేక్ చేసి నెక్స్ట్ అప్ సైడ్లో క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ రివర్స్ ఎగ్జాక్ట్ మనకు మిడిల్ లైన్ టచ్ చేసింది. ఈ విధంగా మనము కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఇండికేటర్ టేబుల్, ఎంఏసి టేబుల్, ఆర్ఎస్ఐ టేబుల్. ఈ 3 ఏ విధంగా పనిచేస్తే ఒకసారి తెలుసుకుందాం. ఓకే, మనం వీటిని బేస్ చేసుకొని కూడా చాలా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మీరు కొంచెం కంటెంట్ ఉన్న వాళ్ళు మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఒక టేబుల్లోనే దాదాపుగా ఇన్ని ఇండికేటర్స్. చూడండి మీరు ఒక్కసారి గమనించండి. దీని గురించి నేను సపరేట్గా మళ్ళీ ఒకసారి మీకు అంటే ప్రీమియం ఇండికేటర్ తీసుకునే వాళ్ళకి చెప్పాను. దీని గురించి నేను యూట్యూబ్లో ఒకసారి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ఇండికేటర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. మీరు చూడండి, ఈఎంఏ 200 కాంచి సూపర్ ట్రెండ్, వివ్యాప్, ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, టిఎస్ఐ, ఏడిఎక్స్ మార్కెట్ సైడ్ వేస్ ఉందా, ట్రెండ్ డైరెక్షన్ ఉందా, ఏ విధంగా ఉందో ప్రిడిక్ట్ చేసేది. ఇది ఓవరాల్ ఒక కంటెంట్ మొత్తాన్ని ఒక స్క్రీన్లో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా విత్ వాల్యూతోని, వాల్యూ కూడా ఎంత ఉందనేది తెలుసుకొని మీరు ఇంత ఈజీగా మీకు ఒక టేబుల్లో ఇచ్చాను. ఓకే, అదే విధంగా మనకి చూడండి ఎంఏసిడి విత్ ఆర్ఎస్ఐ. మనకు ఆర్ఎస్ఐ మనము ఒక్కొక్కసారి 5 minutes తీసుకుంటాం, ఒక్కొక్కసారి 5 minutes, కొంతమంది 15 minutes తీసుకుంటారు, కొందరు 1 hourలో చూసుకుంటారు ఆర్ఎస్ఐని. మనకు ఆర్ఎస్ఐ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా మంది బిగ్ ప్లేయర్స్ దీన్ని యూజ్ చేస్తారు. మీకు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఎంఏసిడి కానీ ఆర్ఎస్ఐ కానీ ఇచ్చాను. మీరు ఏ స్టాక్ పెట్టుకున్నా కానీ మనకు ఏముంటారు, స్టాక్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి 5 minutesలో టైం ఫ్రేమ్ ఎలా ఉంది, 15 minutesలో ఎలా ఉంది, 30 minutesలో ఎలా ఉంది, 1 hourలో ఏ విధంగా ఉంది, 1 dayలో ఏ విధంగా ఉంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ఈ టేబుల్ గురించి మీకు సపరేట్ ఒకసారి యూట్యూబ్లో పెట్టి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్. మనకు టుడే ఈరోజు ఓపెన్ ఎంత ఉంది, హై ఎంత ఉంది, లో ఎంత ఉంది, మిడ్ ఎంత ఉంది. మిడ్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్టర్డే హై ఎంత, లో ఎంత, మిడిల్ ఎంత, ఏ విధంగా రన్ అవుతుంది, వీక్లీ హై లో ఎంత అనేది మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా ఈ టేబుల్ అనేది మనకి చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈఎంఐ ఒకటి తీసుకున్నాను. ఈఎంఐ ఒకటి కూడా మనము తీసుకోవచ్చు. ఈఎంఐ ఒకటి కూడా మీకు ఇచ్చాను. దాంతోపాటుగా మనకి ఇప్పుడు గమనించారో లేదో మీరు ఇక్కడ ఒకసారి గమనించండి. ట్యూస్డే అండ్ ప్రతిదీ ఇట్లా ఏ రోజుతో ఆ రోజు వారం, వీక్లీ డే ఎక్కడ ఉంది, అదే విధంగా ప్రతి డేకి మనకు వర్టికల్ లైన్ ఇచ్చాను. ఈ విధంగా మనకు ఓ డే ఎనాలిసిస్ ఉందనుకోండి, మనం ఈజీగా
డే ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మనం ఈజీగా చూసుకోవచ్చు. ఇది ఏ డే, అదే విధంగా వర్టికల్ లైన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకు డే ఓపెన్ క్యాండిల్ ఎక్కడ ఉంది అనేది మనం ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. నార్మల్ ఇట్లా చూడడం వేరు, అదే ఇట్లా వర్టికల్ లైన్స్ రావడం వేరు. ఈ విధంగా ప్రొవైడ్ చేశాను. మీరే చూడండి, మనకు ఇంత కన్ఫర్మేషన్, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ లెవెల్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ లెవెల్సే, సూర్య ఆల్గో లెవెల్స్ లెవెల్సే, ఫిబొనాకీ స్ట్రాటజీ లెవెల్సే ఇచ్చాను, ఆ సప్లై డిమాండ్ జోన్స్ కూడా లెవెల్సే ఇచ్చాను, ఆర్డర్ బ్లాక్స్ కూడా ఒక లెవెల్స్ టైపే. ఈ విధంగా మనకు ఇన్ని విధాలుగా మనము ఒక సప్లై డిమాండ్ జోన్ వరకు మనము లెవెల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, దాదాపు 5-6 స్ట్రాటజీస్ ఓన్లీ లెవెల్స్ కంటెంట్ బేస్లో ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ సిగ్నల్, ఒక సపోర్ట్ ఉండడానికి మార్కెట్ ఒక రివర్స్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ట్రెండ్ ఎలా ఉందనేది మనం ఈ సిగ్నల్ బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ బీబీ అండ్ సూపర్ ట్రెండ్ వివాప్ మనకు ఒక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. ఇలా ఇండికేటర్ తీసుకుంది నేను ఓన్లీ ఈ 3-4-5 ఇండికేటర్స్ మాత్రమే. మిగతా అంతా కంటెంట్ బేస్లో, మన స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో, ప్రైస్ యాక్షన్ బేస్లో, అదేవిధంగా టేబుల్స్ కూడా. ఇలా మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్లో ఒక ఇండికేటర్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఒకలా ఉండొచ్చేమో నాకు తెలీదు. నా ఇండికేటర్లో నేను ఇంత కంటెంట్ ఉందని నేను చెప్తున్నాను. మన తెలుగు వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఈ ఇండికేటర్ నేను తయారు చేస్తున్నాను. ఓకే, ఇంకా దీంట్లో ఏమైనా అప్డేట్ చేయాలనుకున్నా చేస్తాను, మనకు వర్కౌట్ అవుతుందంటే. మీరు ఒక్కసారి తీసుకుంటే ఈ ఇండికేటర్ని మీకు మల్టిపుల్ చాలాసార్లు మీరు ఈ ఇండికేటర్తోని మల్టిపుల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. లాస్ట్లో ఉన్న వాళ్ళు మనం ఏ డైరెక్షన్లో ఉన్నామనేది తెలుస్తుంది. డౌన్ సైడ్లో ఉన్నప్పుడు ఈ కాల్ పీ కాల్లో ఉన్నామా, సి కాల్లో ఉండాలా అనేది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు నాకు ఒక్కసారే పే చేస్తారు. ఓకే, మీరు పే చేసే పేమెంట్ నాకు ఒక్కసారి, ఎందుకంటే నేను లైఫ్ టైం ఇస్తాను ఈ ఇండికేటర్ని. మీరు ప్రతిసారి ఆ ఇండికేటర్తో యూజ్ చేసుకొని ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీకు మల్టిపుల్. అదే మీకు ట్రేడింగ్ వ్యూలో ఒక ఇండికేటర్లో మనకు ఓన్లీ 2 ఇండికేటర్స్ ఇస్తాడు. నీకు ప్రీమియం తీసుకుంటే మినిమం 40,000 ఉంటుంది. మనం ఈ విధంగా మల్టిపుల్ ఇండికేటర్స్ని ఒకటే ఇండికేటర్లో ఇచ్చి ప్రొవైడ్ చేస్తే మీరే చెప్పండి, ఇంత బాగా ఇస్తున్నాను. మీరే దాన్ని మీకు నచ్చిన దాన్ని బట్టి మీరే చూడండి. ఈ విధంగా కన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు లేరు అని నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. ఖచ్చితంగా తీసుకోండి, యూజ్ అవుతుంది మీకు, మీ ఇంట్రెస్ట్. ఓకే, తెలుగు వాళ్ళు చాలామంది లాస్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి మల్టిపుల్ ఇండికేటర్ ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రొవైడ్ చేశాను. మల్టిపుల్ ఇండికేటర్ ఎందుకంటే అంటే ఇండికేటర్లో మనకు కంటెంట్ బేస్ ఇచ్చాను, కొన్ని ఇండికేటర్స్ ఇచ్చాను. ఇప్పుడు నార్మల్గా మీకు ఈ బీబీ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ కంటెంట్ బేస్ ఇవ్వచ్చు. నేను ఈ 4-5 ఇచ్చేసి మీకు చేయొచ్చు. కానీ నాకేంటి, వీటిని కూడా యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు ట్రేడింగ్ వ్యూ ఐడి సబ్స్క్రిప్షన్ లేకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి కోసమని ఇలా మల్టిపుల్గా ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ వీడియో కింద మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.